మరో వాయినాడులా మారిన విజయవాడ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా గత 20 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ మరియు పరిసర ప్రాంతాలలో అధిక మొత్తంలో వర్షపాతం నమోదవడంతో గ్రామాలు జలప్రళయానికి తలంచక తప్పలేదు. నదులు, చెరువులు, వాగులు, వంకలు, డొంకలు పొంగి పొర్లి కట్టలు తెంచుకొని గ్రామాలు, పట్టణాలు రాజు, పేద అనే తరతమ భేదాలతో ప్రకృతికి సంబంధం లేదు అని మరోమారు గుర్తు చేసింది. వరుణుడి బీభత్సానికి పలు ప్రాంతాలు అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. మైలవరం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం, అలాగే విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీ, వన్ టౌన్, రాజరాజేశ్వరినగర్, కేదారేశ్వరపేట, సింగునగర్, పాయకాపురం, నున్నా, మొగల్రాజపురం, ఏలూరు రోడ్డు, ఆటోనగర్, కానూరు మరియు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అలుపెరగని సహాయ సహకారాలు అందించి ఎవరికి వారు తమ వంతుగా మేము సైతం అంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. చెరువులు పూడ్చేసి, వాగులు ఆక్రమించి, కాలువలపై కట్టడాలు నిర్మించి, వంకలు, డొంకలు అంటే ఏంటో కూడా రాబోయే తరానికి తెలియకుండా భవంతులు, కన్వెన్షన్లు, వ్యాపార సముదాయాలు నిర్మించి కబ్జాలకు కాదేది అనర్హం అంటూ ప్రకృతి వనరులను నిర్వీర్యం చేస్తే తద్వారా జరిగే పరిణామాలే ఈ ప్రకృతి వికటాట్టహాసాలు. ఇకనైనా మేలుకోండి. ఎంతటి వారైనా పంచభూతాలకు దాసోహం కాక తప్పదు.